అంటే చిన్నాయన గారి అబ్బాయి ఏం చేశారంటే ఈమెను పెంచుకున్నారు. తల్లిదండ్రులు లేరు, అనాథగా అయిపోయింది. మా పెదనాన్నగారి అమ్మాయి ఇలా అయిపోయింది. అది చాలా దైవికమైన ప్రేమ చేత, ఎంతో వాత్సల్యత చేత ఆ చెల్లెల్ని తన ఇంటికి తీసుకొచ్చుకుని ఆయన పెంచుతున్నారు. అయితే ఈ మొర్దెకై గారిలో ఒక లక్షణం ఏంటంటే దైవికమైన విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. ఆయన దైవికమైన విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మానవత్వం రూపంగా చూస్తే ఎంతో మానవత్వం కలిగిన వ్యక్తి తన పెదనాన్నగారి అమ్మాయి, పెదనాన్న పెద్దమ్మ చనిపోయిన తర్వాత ఆడపిల్ల బాధ్యత తీసుకోవడం చాలా కష్టం కదండి, చాలా కష్టం. అయినప్పటికీ బాధ్యత వహించారు, తీసుకొచ్చుకున్నారు. ఇంటికి తీసుకురావడమే కాకుండా చెల్లిగా పెంచలేదండి, తన కూతురుగా పెంచారంట. నిజంగా ఎంత మంచి మనసు ఆయనకి. అయితే దైవికమైన విషయాల్లో మాత్రం ఎటువంటి ఆయనకి అంటే దేవుని విషయాల్లో స్ట్రిక్ట్గా లేకపోతే ఆయన ఒప్పుకునేవారు కాదు. చాలా స్ట్రిక్ట్గా, చాలా దైవికమైన భక్తులు ఎస్తేరు గారిని పెంచారు. అయితే ఆమె కూడా ఎంతో మంచి అమ్మాయి. ఎస్తేరు గారు కూడా చాలా యోగ్యురాలు. తన స్థితి ఎరిగిన ఆమె ఆ ఇంట్లో వారు కుమార్తెగా స్వీకరించినప్పటికీ వారి నిజంగా కుమార్తెగానే ఎంతో అనుగుణ్యంగా నడిచింది. అంటే వారి మీద ఎప్పుడు కంప్లైంట్ చెయ్యలేదని ఆ గ్రంథం చదివితే అర్థమవుతుంది. ఎస్తేరు గారి యొక్క ఆ గ్రంథం చదివితే అర్థమవుతుంది. అంటే తన అన్నగారి మీద, అంటే తన తండ్రిగా స్వీకరించిన వ్యక్తి మీద ఆమెకి ఎటువంటి కూడా కంప్లైంట్ లేదు. అయితే ఒకవేళ చాలా లోపాలు ఉండొచ్చు కదండి, వారు కూడా సరైన ఆర్థిక స్థితి లేకపోతే ఆ అమ్మాయి అడిగినవన్నీ కొని ఇవ్వలేకపోవచ్చు కదండి. కానీ అది ఎక్కడా వారికి ఆటంకం కాలేదు, వారి భక్తి జీవితానికి ఎప్పుడు కూడా ఆటంకం కాలేదు. యుక్త వయస్కురాలు అయింది. ఈ లోపల రాజుగారి భార్య రాజుగారు చెప్పిన మాట వినకపోని కారణాన్ని బట్టి రాజుగారు ఆమెను వదిలేశారు. మిగతా రాజ్యంలో ఉన్న వారందరూ అన్నారు, మంత్రులు ఇంకా పెద్దలందరూ కూడా, అయ్యా రాజుగారు మీరు యవనస్తులు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి, ఇంకా రాజ్యానికి ఎవరు కావాలి, రాజుగారు కావాలి, రాణిగారు కూడా కావాలి. మంచి కుటుంబ వ్యవస్థ లేకపోతే మంచి పరిపాలన చేయలేరు. కాబట్టి మీరు ఒక వివాహం చేసుకోవాలి మీ కొరకు. అంటే ఇప్పుడు మీరు విడిచిపెట్టిన అమ్మాయి మీ మీద తిరుగుబాటు చేశారు, మీ చెప్పిన మాట వినలేదు. అయితే ఇప్పుడు యోగ్యురాలైన ఒక అమ్మాయిని వెతుకుదామండి. దాని కొరకు ఒక ప్లాన్ చేశారు వారందరూ కూడా, మంత్రులు, సామంతులు, పెద్దలు అందరూ కూడా. ఏంటంటే మొత్తం వారి దేశము 145, 147 సంస్థానాలండి. మన హిందూ దేశంని కూడా పరిపాలించారు ఆ రాజుగారు. అయితే ఇంత గొప్ప మహాసామ్రాజ్యం నుంచి ప్రతి దేశం నుంచి కూడా ఆయనకు అందమైన అమ్మాయిని పోగు చేయడం మొదలుపెట్టారండి. ఆ అందమైన అమ్మాయిలు రాజుగారి భార్యగా సెలక్షన్ కోసం పోగు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రక్రియలో భాగంగా ఎస్తేరు గారిని కూడా రాజుగారి యొక్క భార్య యొక్క ఎంపికలోకి తీసుకోవడం జరిగిందండి. తీసుకొచ్చారు ఆమెను. అందరిలాగే అందరికీ ఎలాగా ఇప్పుడు రాజుగారి దగ్గరికి ఇలా బుడింగిని వెళ్ళిపోవడానికి అవ్వదు కదండి, అవ్వడానికి వెళ్తుందా, వెళ్ళదు. ఇప్పుడు మనం బాగానే నీట్గా తయారయ్యాం అనుకుంటాం కదా, వచ్చిన మనం అందరం అనుకుంటే చాలా బాగా నీట్గా తయారయ్యాం అనుకుంటాం. అయితే ఇప్పుడు సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏమంటాం, ఇంతవరకు బాగానే ఉన్నాం, కానీ ఇంకా మంచి ప్లేస్కి వెళ్తే మాత్రం ఏంటండి, ఇంకా మంచి బట్టలు ధరించాలి, ఇంకా నీట్గా ఉండాలి. ఇప్పుడు ఆ రాజుగారి యొక్క భార్య స్థానానికి అనేకమైన అమ్మాయిని తీసుకొచ్చారు. 6 నెలలు ఒక రకమైన బ్యూటీ థెరపీలు చేశారు. 6 నెలలు ఒక రకమైన నడవడిక, రాజుగారు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఆ చుట్టూ మాట్లాడి, భోజనం అప్పుడు ఎలా ఉండాలి, భోజనం చేసేటప్పుడు ఎలా ఉండాలి, రాజుగారిని దర్శిస్తే ఎలా వెళ్ళాలి, రాజుగారితో మన ఇంట్లో ఇప్పుడు మీ హస్బెండ్స్తో మీరు మాట్లాడినట్టు మాట్లాడకూడదు. ఎలా మాట్లాడతారు మీరు, ఎవరు లేనప్పుడైనా ఆట్ అంటారు, ఎవరైనా ఉన్నప్పుడు ఏమండి అంటారు. అలా మాట్లాడకూడదండి. ఎలా మాట్లాడాలి, ఎప్పుడూ కూడా రాజుగారిని ఎక్కడ ఎలా పిలవాలి అలాగే పిలవాలి. ఇష్టం వచ్చినట్టుగా పిలవడానికి రాజుగారి దగ్గర అక్కడ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి అవన్నీ ఒక 6 నెలలు నేర్పారు ఎస్తేరు గారు.
ఆ యొక్క అమ్మాయిలందరికీ కూడా మంచి మంచి బట్టలు, మంచి మంచి నగలు, చక్క ఫేషియల్ కిట్స్ అన్నీ ఇస్తూ ఉంటే ఈమె మా చిన్నాన్నగారు అబ్బాయి నన్ను పెంచుకున్నాడండి, సరిగ్గా అసలు మొహానికి సరిగ్గా ఏం రాసుకుందంటే నొప్పుకోడండి బాబు, చాదస్తం ఆయనకి అసలు. ఆ పెద్ద డబ్బా ఉంది చూసారు, అది నాకు ఇచ్చేయండి, ఒళ్ళంతా రాసేసుకోవాలి నేను. ఎందుకని అంత ఆశ మనకు. ఒక అసంతృప్తి మన జీవితాన్ని నేను కలుపుకొని, ఎందుకంటే నా జీవితానికి ఇప్పుడు అసంతృప్తి లేదు, బలిపేట మీద చెప్తున్నాను. సో కొంత అసంతృప్తి ప్రతి జీవితానికి ఉంటుందండి. నేను అబ్జర్వ్ చేస్తాను నా ప్రాక్టీస్లో కానీ, ఇక్కడ మన వాళ్ళతో మాట్లాడిన విషయాల్లో కానీ నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆమె జీవితంలోనే అసలు ఫేషియల్కి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకని? ఆయన ప్రార్థనాపరుడు. ఈ ప్రార్థనా సమయాలు కాకుండా ఎందుకమ్మా నీకు అనే వ్యక్తి. అంతేకాకుండా యవనస్తురాలు ఎస్తేరు గారు చాలా అద్భుతమైన సౌందర్య రాశి. హల్లెలూయా. ఆమెను చూసిన వారందరికీ కూడా ఆమె ప్రేమ కలుగుతుందంట, దయ కలుగుతుందంట. అబ్బాయి ఎలా పెట్టిందా కళ్ళు అనుకుంటారు, ఎలా పెట్టిందా మొహం అనుకుంటారు. అలాగే మనకి ఎందుకు, మనం ఎప్పుడు కట్టుకోవడమైనా వేసేది అది ఎప్పుడు. సో అయితే ఇప్పుడు అయింది, రాజుగారి దగ్గర 1 సంవత్సరం పాటు అన్ని ప్రక్రియలు చేశారు. అమ్మాయిలు వచ్చినప్పుడేమో చింపురు జుట్లు వేసుకుని పిచ్చి పిచ్చోళ్ళ ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఒక్కొక్కరిని చూస్తుంటే వాళ్ళే గుర్తుపట్టలేకుండా అయిపోయారట. సో రాజుగారి దగ్గరికి పంపారు. రాజుగారు అందరినీ టెస్ట్ చేస్తూ ఉన్నారు. అందరిలో నిజంగా ఎన్ని వేల మందిని తీసుకెళ్లారు చూడండి. అసలు దేవుని గొప్ప ప్రణాళిక. ఎన్ని లక్షల మందిని పోగేశారో రాజుగారి భార్య అవడం కోసం. అందరిలో అద్భుతమైన గొప్ప కార్యం జరిగింది ఏంటంటే, ఒక పేదరాలు దైవికమైన భయం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఎంతో దీనంగా తగ్గించుకుని జీవిస్తున్న ఎస్తేరుని ఎన్నుకోవడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు నేను కూడా పెళ్ళప్పుడు అలాగే ఉన్నాను అనుకుంటున్నారు. ఆ దీనత్వం కాదు. మీరు పెళ్ళప్పుడు మా బ్రదర్ వచ్చి అమ్మ నీ పేరేంటో అని ఉంటారు. మీరు అయ్యి బాబా అసలు నా భార్య అసలు పాప ఆయన ఎంతమందిగా చెప్పుకుని ఉంటారు. నేను పేరుడితే చెప్పలేకపోయింది అసలు అమ్మాయి అని. ఇప్పుడు మన ఫోన్లు అంటేనే అమ్మ తల్లి పెట్టే అని అంత వాయిస్, అసలు స్ట్రాంగ్ వాయిస్, ఒరిజినల్ వాయిస్లు బయటకు వస్తూ ఉంటాయండి. అలా లేదండి. ఆమె ఒరిజినల్గానే తను దైవికమైన విధేయత, దైవికమైన లక్షణాలు కనపరిచింది. దేవుని చిత్తంలో రాజుగారు ఆ అమ్మాయిని ఎన్నిక చేసుకున్నారండి. హల్లెలూయా. ఎలాగా? ఎవరుగా? భార్యగా. అమ్మయ్య, ఇప్పుడు ఎస్తేరు గారి కష్టాలన్నీ తీరిపోయినాయి కదండి. ఇంకా పేదరికం లేదు, ఒంటరితనం లేదు, దిగులు లేదు, అసలు వివాహం అవుతుందా లేదనే దిగులు లేదు. రాజుగారి భార్య అయిపోయిందండి. మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే కన్నితే ఎక్కడ పడిందండి? చెప్పండి గట్టిగా. తంతే బూరెల గంపలు పడినట్టు పడిందండి ఆమె జీవితం. నిజంగా మనం అబ్బా అలా ఉండాలి అసలు జీవితం అంటే అని అనుకుంటున్నారు మీరు. మా బ్రదర్స్ చేసే పనులన్నీ గుర్తొచ్చి మీకు అబ్బాబ్బా అలాంటి అవకాశం ఒక్కడే దొరకలేదు ఎందుకయ్యా బాబు అని అనుకుంటున్నారు. అయితే ఆమె జీవితం ఎంతో అద్భుతమైన సెటిల్ అయ్యింది అని అనుకున్నప్పుడు ఒక గొప్ప ఉపద్రవం వచ్చిందండి ప్రియబిడ్డల. అంటే పేదరికం పోయింది, ఒంటరితనం పోయింది, తనకున్న ఈ లోకరీతిగా ఉన్న కొరతలన్నీ తీరిపోయి ఒక మహా గొప్ప ప్లేస్ దేవుడు ఒక గొప్ప రాజుగారి భార్యగా ఆమెని ఎన్నుకున్నారు. ఓకే, అంతా సెటిల్ అయిపోయిందండి. ఆమె జీవితం సెటిల్ అయిపోయింది, హ్యాపీగా ఉంది అని అనుకున్నప్పుడు ఒక గొప్ప ఉపద్రవం వచ్చిందండి. అదేంటంటే తన ప్రజలని చంపివేయాలి అనే ఆర్డర్ ఎవరిచ్చారండి? ఎస్తేరు గారి భర్తే ఈ రాజుగారే ఆర్డర్ పాస్ చేశారు. కొంతమంది ప్లాన్ చేశారు, కొంతమంది దుర్మార్గంగా ప్లాన్ చేయడం వల్ల ఈ యొక్క దేశంలో దేవుని నమ్ముకున్న వారందరినీ చంపేయాలి అనే ఆర్డరు ఎస్తేరు గారి భర్త అయిన రాజుగారే పాస్ చేశారండి. అది ఆమెకు తెలీదు. రాజ్య వ్యవహారాలు అన్నీ చెప్తారేంటి? చెప్పరు కదా. సో ఈ విషయం ఆమెకి తన తండ్రి అంటే మొర్దెకై గారి ద్వారా తెలిసింది. తెలిసినప్పుడు ఆమె అంది రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే అంత అవకాశం లేదు డాడీ, ఎందుకంటే ఆయన అలౌ చేస్తేనే మేము వెళ్ళాలి. భార్య అయినప్పటికీ కూడా ఆయన పిలిస్తేనే, ఆయన పర్మిషన్ ఉంటేనే వెళ్ళాలి
లేకపోతే వెళ్ళడానికి లేదు అంటే ఆయన చెప్తాడు, నువ్వు ఈ స్థానంలో ఉన్నావంటే నీ ప్రజలను రక్షించడానికి కోసమే. అదే ఎవరైనా అయితే నిజంగా దైవికమైన లక్షణాలు లేనివారైతే, దైవ భయంలో లేనివారైతే ఏమంటారంటే, నువ్వు కామ్గా ఊరుకోమ్మా, రాజుగారి దగ్గర నువ్వేమి నీ జీవితాన్ని పాడు చేసుకోకు అని చెప్పాలి. ప్రజలందరి కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు, ఎన్నో బాధలు పడ్డావని చెప్పాలి. కానీ తన పెంచుకున్న పినతండ్రి చెప్తూ ఉన్నాడు, నువ్వు ఈ సమయంలో నీ ప్రజల్ని రక్షించకపోతే నిన్ను ఎవరు రక్షించరు? నీ దేవుడు కూడా నిన్ను రక్షించడు, జాగ్రత్త అని వార్నింగ్ పంపారు. అయితే ఈ సందర్భంగా ప్రభువారు నాకు ఒక మాట చెప్పమని అంటున్నారు. అదేంటంటే, ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా సరే ఆత్మీయ స్థితిలో దిగజారిపోయారు అనే విషయం మనకు తెలిసినప్పుడు వారి కొరకు మనం కన్నీటి ప్రార్థన చేయకపోతే, అంటే బాధ్యత రాహిత్యం దేవునికి ఇష్టం ఉండదండి. వాళ్ళు వెళ్తే వస్తే రాని, నాకెందుకు అనే యొక్క ఆలోచన మనకు ఉండకూడదండి. ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలంటే, వెనకడుగు వేసిన వారి కొరకు, ఆత్మీయతలో వెనకడుగు వేసిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు ఎస్తేర్ గారు అన్నారు, నాన్న నా కొరకు 3 రోజులు దేవుని నమ్ముకున్న మీరందరూ కూడా ఉపవాసం ఉంటారు, నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉంటాం. ఎవరెవరు ఉంటారంటండి? ఆమెతో పాటు ఆమె దగ్గర పని చేసేవారు కూడా ఉపవాసం ఉంటాము, మీరందరూ కూడా ఉపవాసం ఉండండి నా కొరకు అని చెప్పింది. ఎందుకని? నేను రేపు రాజుగారి దగ్గరికి వెళ్ళబోతున్నాను. 3 రోజుల ఉపవాస ప్రార్థన అనంతరం నేను రాజుగారి దగ్గరికి వెళ్తున్నాను. వితౌట్ పర్మిషన్ లేకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ఈ విపత్తు గురించి మాట్లాడడానికి 3 రోజుల ఉపవాస ప్రార్థన అనంతరము నేను రాజుగారిని కలవబోతున్నాను. అయితే గొప్ప ప్రజలను విమోచించే గొప్ప కార్యంలో దేవుడు నాకు సహాయం చేసేలాగున మీరు ఉపవాస ప్రార్థన చేయండి. అయితే సక్సెస్ అవుతాను, లేదంటే నేను నశించిపోయినా పర్వాలేదు అని ఉపవాస ప్రార్థనలు ప్రకటించిందండి. ఆ ఉపవాస ప్రార్థనల అనంతరము మనం చదువుకున్న ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థన అనంతరము ఎస్తేర్ గారు రాజభూషణములు ధరించుకొని రాజుగారి ఎదుటికి వెళ్ళిందండి. రాజుగారు ఎక్కడున్నారు? రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు, సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. ఆయన పర్మిషన్ లేదు. రాజుగారి పర్మిషన్ లేకుండా భార్య అయినా వస్తే ఏం చేయాలండి? పేక తీసేయండి, అంతే, చంపేయాలంతే. ప్రాణాలనే పణంగా పెట్టి దేవుని సహాయంతో ఆమె వెళ్తూ ఉందండి. వెళ్ళేటప్పుడు ఒక గొప్ప పని చేసిందండి. ఏంటంటే రాజభూషణములు ధరించింది, రాజు స్థితికి తగినట్లుగా. హల్లెలూయా. రాజుగారి స్థితికి తగినట్లుగా అంటే రాజుగారి భార్య రాణి యొక్క స్థానంలో ఉన్నట్టుగానే ఆమె రెడీ అయ్యి వెళ్ళింది. దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటో తెలుసండి? ఈమె ఆ రాజభూషణాలు ధరించుకుంది ఎప్పుడు? 3 రోజుల ఉపవాసానంతరం ధరించుకుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు ఇప్పుడు ఆమెను చూసి ఏం చేయాలి? రూల్ ప్రకారం చంపేయమని ఆర్డర్ అయ్యాలి. కానీ ఆమెను చూడగానే, గుమ్మంలో ఆమెను చూడగానే రాజుగారికి ఒక దయ పుట్టిందంటండి. హల్లెలూయా. అన్నాడు, ఆయన చేతిలో ఉన్న బంగారు గుండంలో ఆమె వైపు చాపి, అమ్మ నీకేం కావాలి? వెళ్ళడమే రాజుగారు అడుగుతున్నారు. అసలు ఎస్తేర్ గారిని మాట్లాడినట్ల, నీకేం కావాలి? ఈ రాజ్యంలో సగం మట్టికి ఇచ్చేనా, సగం ఇచ్చేనా, ఈ రాజ్యంలో సగం ఇచ్చేనా, నీకేం కావాలి? 3 times అడిగినట్లుగా దైవం 5వ అధ్యాయం చదవండి. ఈమె యొక్క ప్రీ చెప్పకముందే, ఈమె ఎందుకు వెళ్ళిందో కారణం చెప్పకముందే రాజుగారు అడుగుతున్నారమ్మా ఎందుకు వచ్చావు? చూడగానే దయ పుట్టింది, ప్రేమ పుట్టింది, తన భార్య పట్ల అత్యంత కృప పుట్టిందండి. ఆయన అడుగుతూ ఉన్నారండి, అమ్మ ఏం కావాలి, ఏం కావాల్సి వచ్చావు? ఆయన పెట్టిన రూల్ అంతా మర్చిపోయాడు. చంపేయాలి అనే రూల్ అంతా కూడా మర్చిపోయాడు. ఆయన పలుకుతున్నాడండి, అమ్మ ఏం కావాలి? ఈ రాజ్యంలో సగం ఇచ్చేనా? ఆయన తొందరపడుతున్నాడు, తినని నేను ఏ విధంగా సంతోష పెట్టాలి అని. నిజంగా ఎంత అద్భుతం అండి. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ఆమె రాజభూషణాలు ధరించుకుని రాజు స్థితికి తగ్గట్టుగా వెళ్ళిందండి. ఇక్కడ మనము
మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, ఉపవాసాలు ఉంటాము. మన ప్రార్థనల అనంతరము మనం రాజభూషణాలు ధరించుకుంటూ ఉన్నామా? ఎప్పటిలాగే గిల్ట్ నగలతోనే దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నామా? మన దగ్గర ఏమున్నాయండి? గిల్ట్ 1 గ్రామ్ కూడా లేదంటాను నేనైతే. 1 గ్రామ్ ఉన్నా కొంత కాపాడనేమో, కానీ మన దగ్గర ఏముంది? గిల్ట్ ఉంది. రాజభూషణములు ధరించుకోవాలి. నీవు ప్రార్థనకి వచ్చిన తర్వాత అంటే ఉపవాసాలు ప్రకటించుకో, లేదా ఇంకేదైనా ప్రార్థనలు చేసుకో, లేదా నీ రోజువారీ ప్రార్థన అనంతరము నీ స్థితి ఎలా ఉంది అంటే నీ ప్రార్థనా జీవితము నిన్ను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్తుంది? నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాస జీవితం. అంటే ఈ శుక్రవారం మనం వచ్చాము, ప్రార్థన అయిపోయింది, వెళ్ళగానే యాజ్ టీజ్గా మనంగానే ఉంటూ ఉన్నాం. ఈ ప్రార్థన అనంతరం, ఈ వాక్యానంతరం ఏ మార్పు, ఏ రాజభూషణాలు కూడా, ఏ నగలు కూడా, ఏ విలువైన వజ్రాలు కూడా మనం ధరించుకోలేకపోతున్నాం. దేవుడు నగలు పెట్టుకోవద్దని చెప్తే మీరు నగల కోసం చెప్తారేంటి అని అంటే, దేవుడు ఈ వస్తువుల గురించి చెప్పట్లేదండి. స్త్రీకి అలంకారం ఏమై ఉండాలండి? సాత్వికం ఉండాలంట, దీన మనస్సు ఉండాలంట. ఆ స్పెల్లింగ్ ఏమో తెలియదు అన్నట్టు చూస్తున్నారేంటి? సాత్వికము, దీన మనస్సు ఏముండాలండి? ప్రేమ గల హృదయం, కృపగల హృదయం, కరుణ గల హృదయం. ఆత్మఫలాలు చెప్తారండి ఎవరైనా? ఆత్మఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము. ఎన్ని 7 వచ్చినాయి నాకు? చెప్పు, గట్టిగా చెప్పాలి. మంచితనము, ఆశా నిగ్రహం ఉంది. 9 అండి. అయితే నేను కొన్నే మాట్లాడతాను, మనం ముగింపులోకి వెళ్ళిపోవాలి కాబట్టి కొన్నే మాట్లాడతాను. అయితే ఇవన్నీ ప్రభు మనకి నగలుగా ఇచ్చాడండి. పరమగీత గ్రంథంలో రాస్తూ ఉంటాడు ఆయన, నా ప్రియురాల నీ ఆభరణం చేత నన్ను వశపరుచుకున్నావు. మనం పెట్టుకున్న అద్భుతమైన ఒక నగ వల్ల అంటండి దేవుడిని ఆకర్షించామంటండి. అది ఏ నగ అంటే ఇప్పుడు చదువుకున్నాం మనం. ప్రేమ ఉంటుంది ఎప్పుడు ఎవరి మీద అండి? మనల్ని ఎవరు కూడా ఎంత ఖండించినంత వరకు వారి మీద పొంగి పొర్లి దొల్లేస్తూ ఉంటుంది ప్రేమ. ఏమండి, మీ ఆయన గారి మీద మొదటి ప్రేమ తగ్గిపోవడానికి కారణం ఏంటి? నువ్వు చేసే పనులు ఆయన ఏదో అన్నాడు, ఎప్పుడు తడుకుంటా ఉంటాడు, ఆ పని చూసుకోక అనుకుంటారు మీరు. మొదటి పెళ్ళైన కొత్తలో మీ ప్రేమ ఎంత పొంగి గదులు నిండిపోయింది అసలు. ఇప్పుడు డౌటే, పైకి చెప్పొద్దు, అందరికీ తెలిసిన విషయమే కదా, ఇవ్వద్దు. ఇప్పుడు నగ అంటే ప్రేమ ఎవరి మీద చూపిస్తున్నాం, ఎంత చూపిస్తున్నాం? ప్రార్థన అనంతరం కూడా, వాక్యానంతరము మనలో అంటే ప్రేమ చూపించేది ఎవరి మీద చూపిస్తున్నాం? దైవ గ్రంథం చెప్తుందండి ప్రేమిళ్ళారా, మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమీ ఉపయోగం లేదు. ఆ గిల్ట్ నగ వల్ల ఏం ఉపయోగం లేదు. మనకి ఘనత వస్తుందా ఏమొస్తుందా? మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ చీర చూపించలేదు. నువ్వు మన వస్తువు కొనుక్కున్నావు కదా, నీ వదిన నువ్వు క్లోజ్ కదా, ఎందుకు చూపించలేదంట? అంతకుముందు తను ఒకటి కొన్నదిలే, అది నాకు చూపించింది ఏంటి? ఎక్కడ పోయిందండి మన ప్రేమ అనే నగ? అల్పమైన విషయాలకండి, అల్పమైన విషయాలకి, పనికిరాని విషయాలకి అంటానండి నేను స్ట్రైట్గా. మన తను చూపించలేదు, ఇప్పుడు నేనేదో చూపించాలి? అంతేనండి మనల్ని ఏలుబడి చేస్తున్నది అది గిల్ట్. ప్రేమ అనేది గిల్ట్ నగ్గా మనకుంటే ప్రియబిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు రాజభూషణాలు ధరించుకోవాలి. ఇప్పుడండి ప్రార్థన అనంతరం ఆమె రాజభూషణాలు ధరించుకుందండి ఆమె. మరి సాత్వికము, దీన మనస్సు ఉందా మనకి? ఆ గిల్ట్ నగ కూడా లేదు మన దగ్గర. అలా గిల్ట్ నగే మన దగ్గర లేదు. దీన మనస్సు, సాత్వికము, కనికరం ఉందండి, అసలు అది కూడా లేదు. అసలు కనికరం అంటే మనల్ని అన్యాయం చేసిన వారిని కూడా మనం ప్రేమించి మంచి మనసు ఉండాలండి, అదే కనికరం. కొన్ని ఇళ్లలో జరుగుతూ ఉంటాయి, నీ బిడ్డకు ఒకలాగా
పక్క వాళ్ళ బిడ్డకు ఒకలాగా, అంటే నీ ఇంట్లో వాళ్ళకే ఒకలాగా నువ్వు చూస్తూ ఉంటావు. అది అసలు నాకే గిల్ట్ నాకు కూడా లేదంటానండి. మీరు ఒప్పుకోకపోయి నీకేం తెలుసు, మా దగ్గర చాలా గిల్ట్ నగలు ఉన్నాయి అంటారేమో. చాలా గిల్ట్ నగలు కూడా లేవు. రాజభూషణాలు ధరించుకోకపోతేనండి రాజుగారి దయ ఎందుకు పొందుతారో తెలుసండి. ఎస్తేరు గారు తన స్థితికి తగ్గట్టుగా ఆమె తయారైంది కాబట్టి రాజుగారికి దయ పుట్టిందంట. మరి ఇప్పుడు తండ్రి స్థితికి తగ్గట్టుగా మనం రెడీ అవ్వకుండా ఆయన సన్నిధిలో కనబడితే ఆయన కృప, ఆయన కనికరం మన మీదకి ఎలా వస్తుంది అనుకున్నారు? రాజు స్థితికి తగ్గట్టుగా. నీ తండ్రి స్థితి ఏంటో తెలుసా? తనని హింసించిన వారిని సహితము ఆయన క్షమించారు. ఆయన హింసించిన వారిని సహితము. ఇప్పుడు ఆయన స్థితికి తగ్గట్టుగా నువ్వు రెడీ అవ్వట్లేదేమి? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, ప్రేమామయుడైన దేవదేవుని యొక్క ఒక లక్షణాల ఒక్కటి కూడా ఆయన స్థితికి తగ్గట్టుగా మనం రెడీ అవ్వట్లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఎంతో వేదనతో మాట్లాడుతున్నాడు. రాజు స్థితికి తగ్గట్టుగా ఆమె రెడీ అయిందండి. ఆమె గుండెల నుండి ఎంత బాధ ఉందో తెలుసండి. ఇప్పుడు చనిపోతానా బతుకుతానా, మరణ అంచుల మీద నిలబడి రాజుగారి దగ్గరికి వెళ్ళిందండి. మరణ పంచుల మీద నిలబడి రాజుగారి దగ్గరికి వెళ్ళిందండి. మళ్ళీ తిరిగి వస్తాను, నేను బ్రతుకుతాను అనుకోలేదండి. జీవంతో ఉంటానని అనుకోలేదండి. తన ప్రాణాన్ని అక్కడ పణంగా పెట్టి వెళ్ళిందండి. కానీ వెళ్ళేటప్పుడు ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంది. రాజుగారి స్థితికి తగ్గట్టుగా రాజభూషణాలు ధరించింది. తనకి బాధ ఉంది కదా అని ఉసురుమంటూ వెళ్ళలేదండి. తనకు ఒక నష్టం జరగబోతుంది కదా అని ఏడుస్తూ వెళ్ళలేదండి. తనకు ఒక విపత్తు వచ్చింది కదా అని సమస్తము కోల్పోయిన దానిలాగా వెళ్ళలేదండి. రాజు స్థితికి తగ్గట్టుగా వెళ్ళిందండి. ఎన్నిసార్లు ఎన్ని వాక్యాలు వింటా ఉంటాం అసలు మన మార్పు లేకుండా. ఎన్ని వాక్యాలు విందాం, ఎన్నిసార్లు ఒక చిన్న విషయం కూడా మార్పు లేకుండా ఉంటే ప్రభు అంటాడు, నా స్థితికి తగ్గట్టుగా నువ్వు రెడీ అవ్వకపోతే నా ప్రేమ, నా కనికరం ఎలా పొందుతున్నావు? అసూయ, ద్వేషము, కలహాలు, ఎన్ని రకాలైన విషయాలు మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉన్నాయి. 2 మాటలు దేవునికి ఇష్టం లేని ఏంటండి? 2 మాటలు, లోపల ఒకటి పైకి ఒకటి. అది దేవుడు అసహించుకునే కార్యాలు చాలా ఉన్నాయండి. అసలు మనకి ఆమెకి ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా ఆమె రాజభూషణాలు ధరించుకుని, ఎందుకంటే తన భర్త ఎవరండి? రాజుగారు. హల్లెలూయా. రాజుగారండి. తన భర్త ఎవరు? ఒక సామాన్యుడు కాదండి. నీవు ఆరాధించే నీ తండ్రిని నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు? ఆయన దగ్గరికి నువ్వు ఎలా చేరుకుంటూ ఉన్నావు? ఎన్ని వాక్యాలు విన్నా మనం సరి కాకపోతేనండి దేవుని యొక్క దయని పొందలేము. మరి దేవుని దయని పొందకపోతే ఇన్ని ఆశీర్వాదాలు ఎందుకు వచ్చినాయి మాకు అంటారేమో. ఈ లోకరీతిగా అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడండి. కానీ పరలోకపు ఆశీర్వాదం పొందుకోవాలంటే మాత్రం తండ్రి స్థితికి తగ్గట్టుగానే మనం రెడీ అవ్వాలి. అవుదామండి? ఎలాగా? ఒక్క నగైనా మన సొంతం చేసుకుందామండి. వాడు అట్లీస్ట్ ఒక్క మంచి వజ్రాల హారం అన్నా ఉండాలి కదండి. ఈ బ్రతుక్కి ఉండాలా వద్దా? ఎంతకాలం నగలేతామండి బాబు మనం. అట్లీస్ట్ ఒక్క నగైనా. ఎవరెవరికి ఏ నగ కావాలనుకున్నారు చెప్పండి. నేను ఈ నగని సాధించుకుంటాను ప్రభు పాదాల దగ్గర కూర్చొని చెప్తే ముగించేసి చక్క వెళ్ళిపోవచ్చు. చెప్పండి, ఏ నగ కావాలనిపిస్తుంది? ప్రేమ అనే నగ కావాలా? దీనత్వం అనే నగ కావాలా? కనికరం అనే నగ కావాలా? దయాళుత్వం అనే నగ కావాలా? తప్పిపోతున్న వారి కోసం భారంతో కలిగిన ప్రార్థనా జీవితం అనే నగ కావాలా? ద్వంద్వార్థాలు, ద్వంద్వ మనసులు ఇవన్నీ లేకుండా జీవితం దేవుడికి సంపూర్ణంగా ఆయన పాదాల దగ్గర పెట్టే నగ కావాలా? ఏం కావాలని కోరుకుంటున్నారు? మీరు చెప్పట్లేదంటే ఇవేం వద్దు, మాకు పిచ్చుకొలుసులు చాలా అన్నట్టుంది నాకైతే. లేదండి ప్రియ బిడ్డలారా, ఎంతో గొప్పదైన దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. నేను అనుభవించడానికి ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని కష్టపెట్టడానికి నాకు ఇష్టం లేదు. అసలు ఎంతో విలువైన మాటలండి. దేవుని సన్నిధి ఎంతో విలువైనదండి. అసలు ఈ భూ ప్రపంచంలో ఈయన మాటలకి సరి తూగగలది ఏది లేదండి.
అంత గొప్ప దేవుడు నీ తండ్రి అయితే నువ్వు ఎలా తయారయ్యావు? ఆయన స్థితిని మర్చిపోయావు. నువ్వు ఆయన స్థితిని మర్చిపోయి ఆయన స్థితి తగ్గట్టుగా నువ్వు రెడీ అవ్వట్లేదు. ఆయన స్థితికి తగ్గట్టుగా రెడీ అవ్వట్లేదంట. ప్రభు వారు అంటారు, నా స్థితికి తగ్గట్టుగా నువ్వు రెడీ అవ్వాలి. ఆయన స్థితి ఏంటంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అండి. చిరిగిపోయిన బట్టలు వేసుకోక్కర్లేదు మనం, ఏమండి? పడిపోయిన మాస్క్లు వేసుకోక్కర్లేదండి. మనం ఏం చేయాలండి? చక్కటి వస్త్రాలు ధరిస్తూ ఆయన సన్నిధికి మనం వెళ్ళే వారంగా, అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశ నిగ్రహము, మంచితనము, వీటి గురించి మనం లెంట్ డేస్లో చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఉండదనుకోండి, సహజంగా మార్చి 1 తారీఖున ఏం కోరి తెచ్చుకున్నాము అని గుర్తున్నంత ఫాస్ట్గా ఆ రోజు విన్న వాక్యం గుర్తుండాలంటే ఎవరికైనా కష్టమే కదా. కాబట్టి నేను కష్టపెట్టనని మీకు ప్రామిస్ చేశాను కాబట్టి ఆ రోజు చెప్పిన వాక్యం నేను అడగట్లేదు. కానీ ఆత్మ ఫలాలు ధ్యానించండి. మరొకసారి నేను అడుగుతూ ఉన్నాను, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం చదవండి. రాజభూషణాలు ఏంటి? దాని తర్వాత మీరు ఒక పని చేయండి, పరమగీత గ్రంథం చదవండి. పరమగీత గ్రంథం అంటాడు అక్కడ ఆయన, ఒక్క హారము చేత నా ప్రియురాల, ఒక్క హారము చేత నీవు నన్ను వశపరుచుకున్నావు. తండ్రినే వశపరుచుకునేంత నగ మనం ధరించగలిగితే మన జీవితం అంత గొప్పగా మార్చగలిగితేనండి అంతకు మించిన ధన్యత ఏమైనా ఉంటుందండి? హల్లెలూయా. అట్లీస్ట్ ప్రభు చెప్పినాడు, ఒక్క నీ హారముల చేత లేదు, నీ హారము చేత అంటున్నాడు. సందర్భంగా నాకు మాట చెప్పాలనిపిస్తుంది. నేను సేవకు రాను నాకు అసలు వద్దు అన్నప్పుడు ప్రభు నాతో ప్రతిరోజు మాట్లాడేవారండి. నా ప్రియురాలా, నువ్వు సుందరివి, నీ హారముల చేత నన్ను ఒక్క హారము చేత నీవు నన్ను వశపరుచుకున్నావని దేవుడు ప్రతిరోజు మాట్లాడితే, ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నా? నేను రానని మీరు నన్ను ఎంతగా పొగిడినా నేను మీ సేవకు రాను అని దేవుడిని చెప్పేదాన్ని. కానీ దేవాది దేవుడు ఏ హారము చూశాడో, నా దగ్గర ఒకే ఒక హారం ఉందంటండి. పరమగీత గ్రంథంలో ఆ మాట నన్ను ఎంతగానో ప్రోత్సాహపరిచిందండి. ఇప్పటికీ నిరంతరము ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది. ఒక్క హారము చేతే దేవుని వశపరచుకోగలిగితే అనేకమైన రాజభూషణాలు ఉన్నాయంటండి. అవన్నీ ధరించుకుంటే దేవునికి ఇంకా ప్రీతిపాత్రమైన వాళ్ళంగా. వాక్యం విన్నప్పుడు మనలో కొన్ని లోపాలు ఉంటాయండి. కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, మత్సరం ఉంటుంది, కుళ్ళు ఉంటుంది, అసూయ, ఇంకా చాలా భయంకరమైన విషయాలు, కలహం ఉంటుందండి హృదయం నిండా. ఇంకా చాడీలు చెప్పే మనస్సు ఉంటుంది. ఇవన్నీ మనం ఏం చేయాలండి? వాటిలో అన్నీ ఒకసారి పోవాలంటే కష్టం కదా. అన్నీ ఒకసారి పోతాయండి? పోతాయి. ఒకటి గంటడమే కష్టంగా ఉంది. అన్నీ ఒకటే అంటే మా వల్ల కాదు అంటే ఒకటిగా పోవాలండి. వాటి విన్నప్పుడల్లా కూడా ఒక్కొక్క దాని మీద జయించగలిగే గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక. ఎస్తేరు గారు వెళ్ళినట్టుగా రాజభూషణాలు ధరించి ఇక్కడి నుంచి మనం ఆలయానికి వచ్చినప్పుడు రాజభూషణాలు, తండ్రికి ఉన్న నగలు, తండ్రి స్థితికి తగ్గట్టుగా రెడీ అయ్యొద్దామండి. మనం పేద వ్యక్తికి పుట్టలేదండి, ఒక బగ్గరికి పుట్టలేదండి, మనం ఒక పేద వ్యక్తికి పుట్టలేదండి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆ తండ్రి కడుపున పుట్టామండి. ఆ స్థితికి తగ్గట్టుగా బ్రతుకుతామండి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కనుక ఆమేన్.